హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ మోనికా. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఏంటి స్క్రీన్ ఓపెన్ చేయగానే ఎయిర్పోర్ట్ అని చూస్తున్నారా? మేము ప్రజెంట్ విజయవాడ గన్నవరం ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే మా హస్బెండ్ డ్యూటీ నుంచి వచ్చేస్తున్నారు. సో ఆయన్ని రిసీవ్ చేసుకోవడానికి ఎయిర్పోర్ట్కి అయితే వెళ్తున్నాము. ఆయన వెళ్ళి అయితే ఆల్మోస్ట్ 5.5 months అలా అయితే అవుతుంది. యాక్చువల్లీ 6 months అలా ఉంటారు, కానీ 5 monthsకి ఇంకా వచ్చేద్దామని చెప్పి ఈయన కొంచెం ఎర్లీగానే వచ్చేసారు. ట్వింకిల్ని తీసుకొద్దాం అనుకున్నా, కానీ తను పడుకుంది. ఇంకా అషీరా లేచింది కాబట్టి ఇంకా అషీరా నేను అయితే వచ్చేసాము. వాళ్ళ డాడీ కోసం అయితే వెయిట్ చేస్తున్నాము. ఇంకా తను కొంచెం స్లీప్ మోడ్లోనే ఉన్నట్టు ఉంది అనమాట. ఎందుకంటే 5 o'clockకే లేచి ఇంకా స్టార్ట్ అయ్యాం కాబట్టి. ఇంకా నేనైతే చూస్తున్నాను ఎంట్రన్స్ దగ్గర ఎవరు వచ్చినా ఈయనేమో అనుకుంటున్నాను. ఎందుకంటే చాలా మంత్స్ తర్వాత కలిసాం కదా, కొంచెం ఎగ్జైట్మెంట్. ఎలాగో ఇటే వస్తారని తెలుసు, వచ్చినా ఇంటికే వస్తారని తెలుసు. ఆయన అయితే యాక్చువల్లీ వద్దని చెప్పారు, ఎందుకంటే చిన్నపిల్లలు కదా, ఇంత మార్నింగే రాలేవని. కానీ మనం అంతవరకు ఎక్కడ వెయిట్ చేయగలం చెప్పండి. సో నేను అందుకే ఇంకా చెప్పకుండా మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోయాను. కానీ ఎక్కడో దగ్గర కొంచెం ఎక్స్పెక్ట్ అయితే చేస్తారు వస్తుంది అని, ఎందుకంటే ఎవ్రీ టైం వెళ్ళి రిసీవ్ చేసుకుంటున్నాను కాబట్టి. నేను వైజాగ్లో అయితే ఒక 1-2 times అయితే అక్కడ రిసీవ్ చేసుకున్నాను, కానీ విజయవాడలో అయితే ఇదే ఫస్ట్ టైం అనమాట. సో ఇంకా ఆయన రాగానే ముందు పక్కకే చూశారు, ఓకే ఎక్కడో ఉంటుంది అన్నట్టు, ఎందుకంటే కనిపెట్టేశారు. సో వస్తున్నారు బయటికి, చూడాలి పిల్లలు ఎలా రియాక్ట్ అవుతారో అని. ప్రజెంట్ అషీరా అయితే ఉంది కదా, చూడాలి. అండ్ ట్వింకిల్ని తీసుకొచ్చి ఉంటే చాలా బాగుండేది అనిపించింది, ఎందుకంటే ఇంకొంచెం ఎక్కువ ఎక్స్ప్రెస్ చేయగలదు కదా, చిన్నదానికి ఇంకా అంత తెలీదు. సో అరే తీసుకొచ్చి ఉండాల్సింది అనుకున్నాను. సరేలే మళ్ళీ ఇంటికి కదా వెళ్తాము, ఇంకప్పుడు చూద్దాంలే అన్నట్టు సరే అనుకున్నాం. ఇంకా వాళ్ళ డాడీని చూసి అషీరా ఏం చేస్తుందో అని చూస్తుంది, ఎందుకంటే రోజు వీడియో కాల్లో ఒక 2-3 times అయినా మాట్లాడతారు కదా. సో తనకి తెలుసు డాడీ అని. కాకపోతే డైరెక్ట్గా చూస్తే ఏమంటుంది, వెళ్తుందా ఏడుస్తుందా అనేది మాకు కొంచెం సస్పెన్స్ అనమాట. ఇంకా వాళ్ళ డాడీ అయితే వచ్చేసారు, వచ్చి మా పక్క నుంచి ఇలా పాస్ అవుతూ వెళ్తున్నారనమాట. చూస్తుందా లేదా, లేకపోతే ఐడెంటిఫై చేస్తుందా అని. ఇంకా వాళ్ళ డాడీ వెళ్ళిపోతుంటే వెనక్కి తిరిగి మళ్ళీ చూస్తుంది ఏంటి అన్నట్టు. ఇంకా రాగానే దగ్గరికి వెళ్ళిపోయింది, అంటే ఏడ్చినట్టు కానీ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళినట్టు కానీ అలా ఏం చేయలేదు. చక్కగా తీసుకుంటే వెళ్ళిపోయింది. వస్తుందా రాదా అని అయితే అనుకున్నారు వాళ్ళ డాడీ కూడా, కానీ తనైతే బాగానే వెళ్ళిపోయింది. కొంచెం చూసి ఇంకా ఓకే మా డాడీ అని చెప్పి ఇంకా వెళ్ళిపోయింది అనమాట. వెళ్ళి చక్కగా ఆడుకుంది, చక్కగా వెల్కమ్ కూడా చేసింది. రోజు పక్కనే ఉంటూ, అంటే ఒకటే లైఫ్ లీడ్ చేస్తూ, ఒకటే డేని, ఒకటే సన్సెట్ సన్ రైజ్ చూసి డే స్పెండ్ చేస్తున్న వాళ్ళతో కంపేర్ చేస్తే ఇలా కొంచెం లాంగ్ బ్రేక్స్ వచ్చిన తర్వాత కలిస్తే ఒక మజా ఉంటుంది అని చెప్పొచ్చు. అంటే ఉంటుంది, కష్టమే. కాకపోతే ఇలా కలిసేటప్పుడు ఏంటంటే మనం ఆ డేస్ అన్నీ ఎలా గడిచాయి కూడా మనకు గుర్తుండదు. నేను ఈయన అయితే అదే అనుకుంటాము, అసలు ఏం చేసాం లాస్ట్ 5 months అంటే అసలు జీరో డేటా అనమాట. ఇప్పుడైతే కొంచెం పిల్లలు ఉన్నారు కాబట్టి టైం అలా సరిపోతుంది, వాళ్ళ మెమరీస్ ఏవో ఉంటున్నాయి. ఏదైతే కలిసి ఉంటున్నామో ఆ మెమరీస్ లేదంటే ఆ డేటా మాత్రమే బ్రెయిన్లో ఉంటుంది, మిగతావంతా ఇంకా జీరో అనమాట. ఇంకా వాళ్ళ డాడీ ఏంటంటే టాయ్స్ అన్నీ బయటే పెట్టుకున్నారు. ఇంకా వెంటనే ముందు పిల్లలకి ఇద్దాం, పిల్లల్ని ఆడిపిద్దాం అన్నట్టు. ఇంక ఇంటికి కూడా వెళ్ళకుండానే అక్కడే అషీరాకి ఇచ్చి ఆడిపిస్తున్నారు. మేబీ ఇంటికి వెళ్ళిన తర్వాత అషీరాకి అంత ఛాన్స్ ఉండకపోవచ్చు, ఎందుకంటే ట్వింకిల్ ఆల్మోస్ట్ తీసేసుకుంటుంది. తను అయిపోయిన తర్వాతే ఇస్తుంది. పిల్లలందరూ అంతే కదా, ఫస్ట్ అందులో టాయ్స్ అనేసరికి ఎవరికి అంత ఇవ్వడానికైతే ఇష్టపడరు. అందులో తను కూడా అంతే, ప్రేమ అయితే ఉంటుంది కానీ టాయ్స్ అయితే షేర్ చేయను అంటుంది. మా రీయూనియన్ అయితే అయిపోయింది. సో ఇక్కడ నుంచి ఫుల్ జోష్లో ఉంటామన్నమాట. పిల్లలు కూడా ఏంటి అంటే ఎక్కువ టైం వచ్చారంటే ఇంకా వాళ్ళ డాడీతోనే స్పెండ్ చేస్తారు. ఆయన కూడా మ్యాక్సిమం టైం ఇంట్లోనే ఉండి మాతో స్పెండ్ చేయడానికి చూస్తారు. లేకపోతే అటు ఇటు వెళ్ళడం కానీ బయట తిరగడం కానీ ఇలాంటివి చేయడం అస్సలు తక్కువ అని కాదు, అసలు ఉండవనే చెప్పొచ్చు. ఎక్కడికైనా వెళ్తే అందరం కలిసే వెళ్తాము. ఇంకా ఇంట్లో మూవీస్ చూసినా ఏం చేసినా కూడా ఎక్కువ టైం ఇంట్లోనే స్పెండ్ చేస్తామన్నమాట. కానీ ఎవరైనా మర్చెంట్ నేవీ నుంచి జాబ్ చేసి వచ్చిన తర్వాత అందరూ అడిగే క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు వచ్చారు, ఎంతవరకు ఉంటారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అని అడుగుతారు. ఇంకా ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఆల్మోస్ట్ ఎవరు కనిపించినా కానీ సేమ్ క్వశ్చన్ అనమాట, ఎన్నాళ్ళు ఉంటారు, ఎప్పుడు వెళ్ళిపోతున్నారు అని. అంటే ఇంకా వచ్చానన్న హ్యాపీనెస్ కంటే అందరూ నెక్స్ట్ డేట్ గుర్తు చేస్తూ ఉంటారు. దగ్గర కొంచెం బెలూన్స్తో అయితే డెకరేట్ చేశాను, కానీ ఆ వీడియో నాకు తీయడం అది కుదరలేదు అనమాట. ఇంట్లోకి వచ్చినప్పుడు కూడా వీడియో తీద్దాం అనుకున్నాను, కానీ కుదరలేదు. సో ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒక మంచి వీడియోతో మనందరం అయితే కలుద్దాం. అంతవరకు
బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మానిటల్స్.